ఇక చేవల్ల పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 165 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించి ఆ తర్వాత నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. 777 మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ నిధులను నిర్వహిస్తున్నారు. చేవల్ల పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. మహేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి అధికారులు కానీ పోలీసులు కానీ మానిటరింగ్ ఎలా కొనసాగుతుంది అక్కడ? శోభన్, చేవల్ల పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లకైతే పూర్తిగా ప్రక్రియ ప్రారంభమైందని చెప్పాలి. ఇక చేవల్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తం చేవల్ల పార్లమెంట్ పరిధిలో 2877 పోలింగ్ స్టేషన్లకు గాను 165 టేబుల్ ఏర్పాటు చేసి ఈ ఫలితాలను కూడా కౌంటింగ్ చేయనున్నారు. ఈవీఎంలకు సంబంధించి 148 రౌండ్స్ ఉంటాయి. మరో 2 పోస్టల్ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తారు. అనంతరం ఈవీఎంలోని ఓట్లను లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తారు. ఇక ఫలితాల కోసము దాదాపు అంటే ఇక్కడ 173 మంది కౌంటింగ్ సూపర్వైజర్స్, 173 మంది కౌంటింగ్ అసిస్టెంట్, మరో 173 మంది ఎంఎస్ఓలను కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక చేవల్ల పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తంగా చూసినట్టయితే మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్లింగపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం మహేశ్వరం చూసినట్టయితే ఇక్కడ 537 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కౌంటింగ్ హాల్స్ 2 ఏర్పాటు చేశారు. 28 టేబుల్స్ లో అరేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 20 రౌండ్లలో కూడా ఫలితం వెల్లడనుంది. ఇక రాజేంద్రనగర్ సంబంధించి 543 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఒక కౌంటింగ్ హాల్లో జరుగుతుంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక షేర్లింగంపల్లిలో మొత్తం 633 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఒక కౌంటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేశారు. 28 టేబుల్స్ లో 20 రౌండ్ లో కూడా ఈ కౌంటింగ్ అనేది వెలువడనుంది. చేవెళ్ల అసెంబ్లీకి సంబంధించి 298 పోలింగ్ స్టేషన్లు ఉండగా కౌంటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేశారు. 14 టేబుల్స్ లో కూడా దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ 22 రౌండ్స్ లో కూడా దీనికి సంబంధించిన ఫలితాలు వెలువడినాయి. ఇక పరిగిలో 305 పోలింగ్ స్టేషన్లు ఉండగా కౌంటింగ్ హాల్ ఒక ఏర్పాటు చేసి 14 టేబుల్లో కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మొత్తం 22 రౌండ్లో కూడా ఇక్కడ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. వికారాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 284 పోలింగ్ స్టేషన్లు ఉండగా కౌంటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేసి 14 టేబుల్లు అరేంజ్ చేశారు. 21 రౌండ్ లో కూడా దీనికి సంబంధించిన ఫలితం వెలువనుంది. ఇక తాండూరు సంబంధించి 277 పోలింగ్ స్టేషన్లు ఉండగా కౌంటింగ్ హాల్ ఒకటి అరేంజ్ చేశారు. 14 టేబుల్స్ ఉన్నాయి. 20 రౌండ్ లో కూడా దీనికి సంబంధించి అధికారులు అయితే చేరుకున్నారు. అటు సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది కూడా చేరుకున్నారు. ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు కూడా పోలింగ్ స్టేషన్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక థ్యాంక్ యూ మహేష్.